నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల ఫీవర్ మొదలు కాబోతుందా? మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారక ముందే ఇప్పుడు లోకల్ బాడీస్ లో పొలిటికల్ హీట్ పెరగనుందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ అధికారులకు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆగిపోయిన 23 మున్సిపాలిటీల ఎన్నికలపై ఉన్న కోర్టు కేసులను కూడా పరిష్కరించి మొత్తం 123 స్థానాల్లో ఒకేసారి పోలింగ్ జరిగేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రతిపక్షాలు తేరుకునే లోపే స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని కూటమి సర్కార్ భావిస్తోంది. అసలు సీఎం చంద్రబాబు నిర్వహించిన తాజా సమీక్షలో ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నారు, మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పాలనపై స్పీడ్ పెంచింది. ఇప్పుడు ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా ముమ్మర ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. గతంలో కేవలం 100 పట్టణ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాల వల్ల, ముఖ్యంగా న్యాయపరమైన చిక్కుల వల్ల మరో 23 మున్సిపాలిటీలకు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగించాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఆ 23 మున్సిపాలిటీల కోర్టు కేసులను వెంటనే ఉపసంహరింపజేసి అక్కడ కూడా ఎన్నికలు జరిగేలా లీగల్ గా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అంటే ఏపీలో ఒకేసారి 123 మున్సిపాలిటీల్లో లోకల్ ఫైట్ జరగబోతుందన్నమాట. కేవలం ఎన్నికలు నిర్వహించడమే కాదు, ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నది కూటమి సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే గ్రౌండ్ లెవెల్లో పక్కాగా స్కెచ్ గీస్తోంది. ఇందులో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వార్డుల విభజన సైంటిఫిక్ గా పక్కాగా జరిగితేనే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పట్టణ ప్రజలను ఆకర్షించేందుకు అభివృద్ధి మంత్రం జపిస్తోంది సర్కార్. పట్టణాల్లో మంజూరైన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు, వీలైనంత త్వరగా పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఖరాఖండిగా చెప్పారు. ఫండ్స్ రిలీజ్ చేసి పనులు కంప్లీట్ చేస్తే ఆ డెవలప్మెంట్ తో నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగచ్చన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్. ఒకవైపు లీగల్ అడ్డంకులు తొలగించడం, మరోవైపు పెండింగ్ పనులు కంప్లీట్ చేసి జనం మెప్పు పొందడం. మరి ఈ నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఈ లోకల్ ఫైట్ కు ఎంతవరకు సిద్ధంగా ఉంది అనే ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. కేవలం పాలనాపరమైన సమీక్షే కాకుండా ఇది పక్కా పొలిటికల్ స్ట్రాటజీగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వడం ద్వారా ఫండ్స్ ఆగిపోకుండా చూసుకోవడం, అసంపూర్తి పనులు పూర్తి చేయడం ద్వారా పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం. ఇక 23 కేసుల ఉపసంహరణ అనేది చాలా కీలకమైనడు. మొత్తం 123 స్థానాల్లో ఒకేసారి ఎన్నికలు వస్తే అది ప్రతిపక్ష పార్టీకి పెద్ద సవాల్గా మారుతుంది. ప్రస్తుతం ఉన్న ఊపులో లోకల్ బాడీస్ కూడా కైవసం చేసుకుంటే 10 ఏళ్ల పాటు తిరుగుండదని బాబు మార్క్ పాలిటిక్స్ గా ఇక్కడి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. చూశారుగా, అసెంబ్లీలో సాధించిన అఖండ విజయాన్ని ఇక మున్సిపాలిటీల్లోనూ రిపీట్ చేయాలని కూటమి సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే వార్డుల పునర్విభజన, పెండింగ్ పనుల పూర్తి, కోర్టు కేసుల పరిష్కారం లాంటి అస్త్రాలను బయటకు తీసింది. మరి సీఎం చంద్రబాబు వేసిన ఈ 123 మున్సిపాలిటీల మాస్టర్ స్కెచ్ కు ప్రతిపక్షాలు ఎలా కౌంటర్ ఇస్తాయి, మున్సిపల్ నగారా మోగితే పట్టణ ఓటరు నాడి ఎటువైపు ఉంటుంది అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.